హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం జీసిలియన్ సిరీస్లో భాగంగా అందులో చాప్టర్ 1 ద ఎర్త్ అండ్ యూనివర్స్ అనే చాప్టర్ ఏదైతే ఉందో దీనిలోంచి 4th పార్ట్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే అంతకు ముందు భాగాల్లో మనకి ఎర్త్ గురించి, యూనివర్స్ గురించి, అలాగే ఎర్త్ యొక్క షేప్ గురించి, అలాగే ఎర్త్ యొక్క మోషన్స్ గురించి, అంటే రొటేషన్, రివల్యూషన్, వాటి యొక్క ఎఫెక్ట్స్, వీటన్నింటి గురించి కూడా మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం చేస్తామంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అనగానే సార్ చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన విషయాలే కదా, ఇంకా ఇందులో కొత్తగా ఏమైనా ఉంటాయంటే చాలా కొత్త విషయాలు ఉంటాయి, చాలా మీకు తెలియని విషయాలు కూడా చాలా ఉండే అవకాశం ఉందండి. సో ఇదంతా క్లియర్గా ఒకసారి వినండి. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీని క్రాక్ చేయడానికి అవసరమైన అన్ని కోర్సెస్ని కూడా ఒకే కోర్స్ కింద, ఒకే అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనే కోర్స్ని మీకు అందిస్తున్నారు. అండ్ ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో భాగంగా జిఎస్ ఫౌండేషన్ కోర్స్, అలాగే సిశాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అలాగే మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కలిపి కేవలం ఒక కోర్సులో మాత్రమే అందిస్తున్నారు. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఇన్క్రెడిబుల్ టీచింగ్ వాల్యూతో, అన్బిలీవబుల్ ఇండివిజువల్ కేర్తో, లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్నాయంటే మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ఏదో విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు బోత్ ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్లో రెండింటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. వైజాగ్లో ఆఫ్లైన్ అవైలబుల్గా ఉందండి. వైజాగ్లో మీకు లొకేషన్ కావాలంటే ఇది కొన్ని మనకి లొకేషన్. మనం మాట్లాడుతుంది కూడా ఇవాళ వీటి గురించే మాట్లాడుతున్నాం. ఎల్టీఎక్స్ క్లాసెస్ లొకేషన్ 17.7 నార్త్ లాటిట్యూడ్, అలాగే 83.3 ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట. సో అంటే మనకు ప్రతి లొకేషన్కి, మీరు చూసే ప్రతి ప్రాంతానికి కూడా ఖచ్చితంగా ఒక లొకేషన్ అనేది మీరు ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క లొకేషన్ అయితే మీకు కనిపిస్తుంది. ఇవి లాంగిట్యూడ్, ఫస్ట్ ఇందులో కనిపిస్తుంది లాటిట్యూడ్, సెకండ్ కనిపిస్తుంది లాంగిట్యూడనల్ వాల్యూస్ అనమాట. వాటి గురించే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే మీకు ఫ్రీడెమో కావాలి అనుకుంటే, ఫ్రీడెమో వినాలి అనుకుంటే కింద కనిపిస్తుంది నెంబర్ 7893899553 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇంకా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ విషయానికి వచ్చేటప్పటికి వీటి గురించి సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ అనేది చాలా పెద్ద ప్లానెట్. మన కంపేర్ టు అంటే జూపిటర్ వీటితో పోల్చుకుంటే చిన్నదై ఉండొచ్చు, బట్ రెగ్యులర్గా పోల్చుకుంటే మాత్రం చాలా పెద్ద ప్లానెట్. మనకైతే చాలా పెద్దది. మనం ఒక ఊరు, ఒక దేశం, ఒక రాష్ట్రం, వీటిలోనే ఒక లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా కష్టపడతాం. అలాంటి ఇంత పెద్ద ప్లానెట్ మీద మనం ఒక లొకేషన్ని చెప్పాలంటే చాలా కష్టమైన విషయం. సో అంత పెద్ద సర్ఫేస్ మీద ఒక ప్రాంతాన్ని ఖచ్చితంగా లొకేట్ చేయాలంటే మనం మ్యాథమెటికల్ మెథడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాథమెటికల్ మెథడ్స్ యొక్క సహాయంతో మనం ఒక ప్రాంతం యొక్క లొకేషన్ని యాక్యురేట్గా చెప్పగలుగుతామండి. సో ఈ పర్పస్ కోసం, ఒక ప్రాంతం యొక్క లొకేషన్ని యాక్యురేట్గా చెప్పడం కోసం మనకి లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ అని చెప్పి కొన్ని ఇమేజినరీ లైన్స్ని సైంటిస్టులు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీస్ ఆర్ ద ఇమేజినరీ లైన్స్ విచ్ ఆర్ డ్రాన్ ఆన్ ద గ్లోబ్ మీద గీసిన కొన్ని ఇమేజినరీ లైన్స్ అన్నవండి. అండ్ ఇవి మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి, కొన్ని రకాల లైన్స్ ఏమో ఈస్ట్ నుంచి వెస్ట్కి రన్ అవుతూ ఉంటాయి, కొన్ని రకాల లైన్స్ ఏమో నార్త్ నుంచి సౌత్కి రన్ అవుతుంటాయి. ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే లైన్స్ని లాటిట్యూడ్స్ అంటాం, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే లైన్స్ని లాంగిట్యూడ్స్ అంటామండి. ఇలా ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే లైన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం లాటిట్యూడ్స్ అని చెప్పి పిలుస్తాం. అలాగే నార్త్ నుంచి సౌత్కి, పైనుంచి కింద వైపు వెళ్ళే లైన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నోన్ యాజ్ లాంగిట్యూడ్స్. సింపుల్గా వీటిని మనం లాంగిట్యూడ్స్ అంటాం. అండ్ ఒక్కొక్క ప్రాంతంలో ఈ రెండు కూడా మీట్ అవుతుంటాయంటే ఈ రెండు ఒక్కొక్కసారి ఇంటర్సెక్ట్ అవుతాయి, ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లాటిట్యూడ్ ఉంది, లాంగిట్యూడ్ ఉంది, ఇక్కడ ఒక లాటిట్యూడ్ ఉంది. ఈ రెండు కూడా మనకి ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ ప్రాంతంలో మీట్ అవుతూ ఉన్నాయి. సో ఆ ప్రాంతాన్నే మనం దాని యొక్క లొకేషన్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఆ లొకేషన్కి ఒక లాటిట్యూడ్ వాల్యూ ఉంది, అలాగే దానికి ఒక లాంగిట్యూడ్ యొక్క వాల్యూ కూడా ఉంటుంది. దీన్నే మనం చెప్తే జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్ అని చెప్పి పిలుస్తాం. జియోగ్రఫికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అని కూడా సింపుల్గా మనం చెప్పొచ్చండి. మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చే, వాషింగ్టన్ యొక్క లొకేషన్ ఇచ్చేటువంటి 39 degrees నార్త్ లాటిట్యూడ్, 77 degrees వెస్ట్ లాంగిట్యూడ్. ఈ రెండు కూడా ప్రాంతం యొక్క లొకేషన్ అని చెప్పి మనకి క్లియర్గా చెప్తాను. అంటే ఇలాగ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీకి వచ్చేటప్పటికి ఢిల్లీ యొక్క లొకేషన్ ఎక్కడ అంటే 28 degrees 38 minutes నార్త్, అలాగే 77 degrees 12 minutes
ఈస్ట్ అనమాట. ఓకే, సో ఇది ఢిల్లీ యొక్క లొకేషన్ అనమాట. ఓకే సార్, మీరు ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్, ఓకే, లేకపోతే ఏది లాంగిట్యూడ్ ఏది లాటిట్యూడ్ అని చెప్పలే కదా. ఓకే, ఎప్పుడు ఫస్ట్ లాటిట్యూడే ఉంటుందన్న ఖచ్చితంగా. నెక్స్ట్ వాల్యూ మనకి లాంగిట్యూడ్ వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా చూసేటప్పుడు. ఓకే, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మనకి లాటిట్యూడ్ వాల్యూ ఉంటుంది, తర్వాత లాంగిట్యూడల్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో ఢిల్లీ యొక్క, లండన్ యొక్క, సిడ్నీ యొక్క లొకేషన్స్ని మనం ఇచ్చండి. సో ఇవన్నీ మనకి ఏం యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అంటే సింపుల్గా ఒక ప్రాంతం యొక్క లొకేషన్ని యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మనకు అవసరం లేకపోవచ్చు. మనం ఒక ఫ్లైట్ని పంపిస్తున్నాం, ఆ ఫ్లైట్కి అవసరం అవ్వచ్చు లొకేషన్. ఒక మిసైల్ని పంపిస్తున్నాం, ఒక రాకెట్ని పంపిస్తున్నాం. ఓకే, ఇవన్నింటికి కూడా ఇలాంటి వాటికి మనకి ఈ లొకేషన్స్ అనేవి అవసరం అవుతాయి. లేకపోతే మనకి సింపుల్గా ఒక డ్రోన్ వెళ్తుంది, ఒక డ్రోన్ ట్రావెల్ చేస్తే డ్రోన్ ఎక్కడ వద్ద లాంచ్ చేద్దాం అనుకుంటాం. ఓకే, దానికి కూడా ఈ లొకేషన్స్ అనేవి 100% కావాలంటే మనకి కాకపోవచ్చు. మనం రోడ్లు చూసుకొని, డిస్ప్లే బోర్డులు చూసుకొని ఎక్కడికెక్కడ కావాలంటే వెళ్ళిపోగలం, ఏ ఊరైనా వెళ్ళిపోగలం. బట్ ఇవి వెళ్ళలేవు కదా, వాళ్ళకి ఇవి కావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ లాంగిట్యూడ్స్ గురించి, లాటిట్యూడ్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దామండి. ఓకే, సో మీకు ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది 3D మోడల్ ఆఫ్ ది ఎర్త్ విత్ షోయింగ్ ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. వాటి యొక్క కాన్సెప్ట్ని కూడా ఇదే ఇమేజ్లో మనం చూపిస్తాం. ఇది మనం బయట నుంచి తీసుకున్న ఇమేజ్ అండి. ఓకే, సో అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ లాటిట్యూడ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ఏ లాటిట్యూడ్? లాటిట్యూడ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పంటే, ఓకే, లాటిట్యూడ్ అంటే మీ మైండ్లో ఉండేది ఏంటంటే లైన్సే కదా సార్, లైన్స్ అన్నారు కదా, అవే కదా లాటిట్యూడ్ అనుకుంటారు. బట్ లాటిట్యూడ్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఇది ఒక యాంగులర్ డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ లైన్. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ యాంగులర్ డిస్టెన్స్ సార్. అవును, ఎక్కడి నుంచి సార్, ఎక్కడి నుంచి కొలుస్తున్నాం సార్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ యొక్క ఈక్వేటర్ నుంచి కొలిచే డిస్టెన్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఎర్త్ని 2 అర్ధ భాగాలుగా, పైన ఒకటి కింద ఒకటి అర్ధ భాగాలుగా విభజించామనుకోండి. ఓకే, నార్త్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్స్గా ఎర్త్ అనేది విడిపోతుంది. ఒక రెండింటిని మధ్యలో కట్ చేసే లైన్ ఏదైతే ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈక్వేటర్ అని చెప్పి కానీ లేదా ఈక్వటోర్ లైన్ కానీ పిలుస్తామండి. సో ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర నుంచి, ఈక్వేటర్ని మనం 0 degrees లాటిట్యూడ్గా బేసిక్గా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి ఈ లాటిట్యూడ్ అంటే సింపుల్గా చెప్పంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఆ ప్రాంతానికి, ఓకే, ఇక్కడ నేను ఒక ప్రాంతం ఉంది, ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్లో ఒక ప్రాంతాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఆ ప్రాంతం యొక్క లాటిట్యూడ్ నాకు కావాలంటే ఆ ప్రాంతం నుంచి నేను ఎర్త్ యొక్క సెంటర్కి ఒక లైన్ని డ్రా చేసి, ఓకే, అదేవిధంగా సిమిలర్గా అదే ఎర్త్ సెంటర్ నుంచి ఈక్వేటర్ కూడా ఆల్రెడీ లైన్ని డ్రా చేసి ఉంటాను. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఉందని నేను కొలుస్తాను. ఆ యాంగిల్ 20 degrees వచ్చింది అంటే నా యొక్క లాటిట్యూడ్ వాల్యూ ఎంత అంటే 20 degrees నార్త్ అనమాట. అంటే నేను నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాను, నా యొక్క యాంగిల్ ఏమో 20 degrees. లేకపోతే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక పర్టికులర్ లొకేషన్ ఉంది చూడండి 50 degrees దగ్గర. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా నీకు లొకేషన్ కావాలంటే ఇక్కడ నుంచి ఎర్త్ యొక్క సెంటర్కి ఒక లైన్ డ్రా చేస్తావు. ఓకే, దానికి యాంగిల్ ఎంత కొలుస్తావు, ఎంత వచ్చిందంటే 50 degrees వచ్చింది. సో నా యొక్క లాటిట్యూడ్ ఎంత అంటే 50 degrees. అంటే ఇట్ ఈజ్ ఏ యాంగులర్ డిస్టెన్స్ అనమాట. మనం డిగ్రీలో చెప్తున్నామంటే మీకు అర్థం అవ్వాలి. ఓకే, యాంగులర్ డిస్టెన్స్కి అనమాట, యాంగులర్ డిస్టెన్స్ని మనం లాటిట్యూడ్ అంటాం సింపుల్గా. ఓకే, లాటిట్యూడ్ ఈజ్ ద యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్ అనమాట. మనకి డిగ్రీస్తో దీన్ని కొలుస్తూ ఉంటారు. మరి సరే, ఇక్కడ మన లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ఏమంటారు సార్? ఇలా నెంబర్ ఆఫ్ లైన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, మరి ఇవి లాటిట్యూడ్స్ కాదా సార్? ఓకే, కొంతమంది అంటే ఇంటర్చేంజబుల్గా ఈ పదాన్ని వాడినా కూడా మనకి ఈ లైన్స్కి కూడా ఒక సెపరేట్ పేరు ఉందండి. ఓకే, ఈ సెపరేట్ లైన్స్ యొక్క పేర్లు ఏంటి అంటే, ఈ లైన్స్ అన్నీ కూడా సాధారణంగా ఈక్వేటర్కి ప్యారలల్గా ఉంటాయి కాబట్టి, ఓకే, ఆ లైన్స్ని మనం ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఈక్వేటర్ వదిలేస్తే, ఈక్వేటర్ నుంచి మొదలు పెడితే, ఓకే, ఈక్వేటర్ తర్వాత 1 degree 2 degree 3 degree అలా 90 degrees యాంగిల్ వరకు. అంటే ఇక్కడ హైయెస్ట్ యాంగిల్ ఎంత ఉంది మనకి? హైయెస్ట్ పాసిబుల్ యాంగిల్ 90 degrees కదా. సో 90 degrees వరకు కూడా మొత్తం 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఆ విధంగా మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో 90 లాటిట్యూడ్స్, సదర్న్ హెమిస్ఫియర్లో 90 లాటిట్యూడ్స్, అలాగే ఒక ఈక్వేటర్ మొత్తం కలుపుకుంటే నియర్లీ 181 లాటిట్యూడ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. ఓకే, అయితే ఇవంతా కూడా మనం డిగ్రీలో చెప్తున్నాం. ఓకే, ఒక డిగ్రీ యొక్క వాల్యూ మనకి లాటిట్యూడ్స్లో చాలా ఎక్కువ అండి. అంటే ఎందుకంటే ఒక లైన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనకి నియర్లీ 111 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 0 degreesకి 1 degreesకి ఓకే మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఎంత ఉందంటే 111 కిలోమీటర్లు. యావరేజ్గా 111 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది కాన్స్టెంట్ కాదనుకోండి. ఓకే, ఎందుకంటే ఎర్త్ కంప్లీట్ స్పియర్ కాదు, ఎర్త్ జియాయిడ్ షేప్లో ఉందని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో అందువల్ల జియాయిడ్ షేప్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ లాటిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వేటర్ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ కొంచెం తగ్గుతుందన్నమాట. అంటే కరెక్ట్గా చెప్పాలనుకుంటే మనకి ఓకే, కరెక్ట్గా 0 degrees లాటిట్యూడ్ అంటే ఈక్వేటర్ దగ్గరేమో 2 లాటిట్యూడ్స్ మధ్య దూరం ఎంత అంటే 110.57 కిలోమీటర్లు అంట.
ఓకే, అది కాస్త కొంచెం పైకి వెళ్ళి కరెక్ట్గా మధ్యలోకి వెళ్ళి 45 డిగ్రీస్ దగ్గర నిల్చున్నాం అనుకోండి. ఓకే, ఈ 45 డిగ్రీస్ దగ్గర నిల్చుంటే ఒకవేళ ఓకే, అక్కడ మనకి లాటిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 111.13 కిలోమీటర్లు. ఓకే, ఇంకొంచెం పైకి వెళ్ళి మనం ఓకే కరెక్ట్గా పోల్స్ దగ్గరికి వెళ్ళిపోతే ఓకే పోలార్ రీజియన్లో మనకి డిస్టెన్స్ ఎంత అంటే నియర్లీ 111.7 కిలోమీటర్లు. దీనికి కారణం ఏంటంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది మనకి పోల్స్ దగ్గర కొంత ఫ్లాట్ అండ్ అయి ఉంటుందని చెప్పాం కదా, అందువల్ల ఏంటంటే లాటిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో యావరేజ్గా చూసుకుంటే మనకి లాటిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటాయి అంటే నియర్లీ 111 కిలోమీటర్లనే మనం చెప్పాలండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఓకే మనకి ఈ డిగ్రీస్ అంటే ఒక డిగ్రీకి 111 కిలోమీటర్లు. సో డిస్టెన్స్ ఎంత ఒకవేళ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రాంతం ఉంది, 2 ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఇక్కడ లొకేట్ అయి ఉన్నారు, మీ ఫ్రెండ్ ఏమో ఈ ప్రాంతంలో లొకేట్ అయి ఉన్నారు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కావాలంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య 10 డిగ్రీస్ గ్యాప్ ఉంది కాబట్టి యావరేజ్గా 111 కిలోమీటర్లు అనుకుంటే మీ ఇద్దరి మధ్య దూరం 1110 కిలోమీటర్లు. ఓకే, బట్ కరెక్ట్గా అక్కడే ఉంటారు జనాలందరూ కూడా 10 డిగ్రీస్ దగ్గర, 9 డిగ్రీస్ దగ్గర, 8 డిగ్రీస్ అయితే దగ్గరే లొకేట్ అయి ఉంటారు కదా. ఓకే, వేరే దగ్గర కూడా లొకేట్ అయి ఉండొచ్చు. సో అందు కారణం చేత ఏంటంటే ఈ డిగ్రీలని కూడా అంటే ఇంకా యాక్యురేట్గా తెలుసుకోవడానికి ది డివైడెడ్ డిగ్రీస్ ఇంటూ మినిట్స్. ఓకే, మినిట్స్లోకి డివైడ్ చేశారు అండ్ ఈ మినిట్స్ని కూడా మళ్ళీ సెకండ్స్లోనికి కూడా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టు. అంటే ఒక డిగ్రీకి 60 నిమిషాలు అండ్ ఒక నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక లొకేషన్ చెప్పాలనుకుంటే ఓకే మీ ఫ్రెండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లొకేషన్లో ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్ లొకేషన్ ఎలా చెప్పొచ్చు అంటే మేబీ 6 డిగ్రీస్ ఓకే 51 మినిట్స్ అండ్ 42 సెకండ్స్. ఇలాగ సెకండ్స్కి 2 లైన్స్ అనమాట, మినిట్స్కి ఒక లైన్, ఇలా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అంటే డిగ్రీస్ అంటే మినిట్స్ సెకండ్స్ అనేవి మనకి కొంచెం యాక్యురేట్గా ఒక ప్రాంతం యొక్క లొకేషన్ చెప్పడానికి పనికొస్తాయి. ఓకే, అలాగే కంప్లీట్గా ఒక ప్రాంతం యొక్క డిస్టెన్స్ని కూడా మీరు యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబై ఉంది. ఓకే, ముంబై అనే సిటీ యొక్క లొకేషన్ మనకి ఎక్కడ అంటే లాటిట్యూడ్ పరంగా చూసుకుంటే 18 డిగ్రీస్ 55 మినిట్స్ 18 డిగ్రీస్ 55 మినిట్స్ నార్త్ దగ్గర ఉందండి. సో అయితే ఇది ఇప్పుడు మనకి ఈక్వేటర్ దగ్గర నుంచి ఎంత దూరంలో ఉంది అని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే 18 డిగ్రీస్ 55 మినిట్స్ని మనకి కిలోమీటర్లోకి మార్చుకోవచ్చు. ఇంటూ 111తో మనకి గుణిస్తే ఓకే 111తో మనం మల్టిప్లై చేసామంటే ఆటోమేటిక్గా మనకి కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఈ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇది నియర్లీ 2099 ఇలా వాల్యూ వస్తుందండి. మనకి టెక్స్ట్ బుక్లో వేరే వాల్యూ ఇచ్చాడు, బట్ మీరు అంటే ఈ 55 మినిట్స్ని ఓకే 55 మినిట్స్ అంటే మామూలుగా 60 మినిట్స్ కదా హైయెస్ట్, 60 మినిట్స్ కాబట్టి మీరు 18.55 అని వేసుకుని క్యాలిక్యులేట్ చేయడానికి లేదనమాట. ఓకే, 60 మినిట్స్ కాబట్టి మనం మొత్తం ఒక నిమిషం అంటే ఒక డిగ్రీకి 60 మినిట్స్ కాబట్టి 55 మినిట్స్ అంటే నియర్లీ 0.91 మినిట్స్ ఎంత అవుతుందన్నమాట. దాన్ని వేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ విధంగా మనకి నియర్లీ 2099.75 కిలోమీటర్లు అయితే రావడం జరుగుతుంది డిస్టెన్స్ అనేది. ఓకే, సో ఇది మనకి లాటిట్యూడ్స్ యొక్క ఉపయోగం అండి. మీరు కావాలనుకుంటే వేరే ప్రాంతం యొక్క లొకేషన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రాంతం ఈక్వేటర్ నుంచి ఎంత దూరం ఉందో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ మనకి లాంగిట్యూడ్స్ గురించి ఏం తెలుసుకోవాలి, లాంగిట్యూడ్స్ గురించి ఏ పాయింట్ ఉంటాయి. సో సింపుల్గా లాంగిట్యూడ్స్ అంటే వర్టికల్ లెన్స్ అని మనకు తెలుసు. ఓకే, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వైపుకు రన్ అయ్యే వర్టికల్ లెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం లాంగిట్యూడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, మరి లాంగిట్యూడ్ కన్నా కూడా అర్థం ఏంటి, మరి లాటిట్యూడ్ పరంగా చూసుకుంటే ఎలాగైతే లాటిట్యూడ్ అంటే యాంగులర్ డిస్టెన్సో మరి లాంగిట్యూడ్ అంటే అర్థం కూడా మనకి యాంగులర్ డిస్టెన్స్ అండి. మరి ఈ డిస్టెన్స్ని ఎక్కడి నుంచి కొలుస్తామంటే 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ నుంచి, అంటే ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ప్రైమ్ మెరిడియన్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్రైమ్ మెరిడియన్ నుంచి 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ నుంచి అటువైపు కానీ ఇటువైపు కానీ మనకి అంటే ఈస్ట్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ యాంగులర్ డిస్టెన్స్ని కొలిస్తే ఆ యాంగులర్ డిస్టెన్స్ని మనం ఒక ప్రాంతం యొక్క లాంగిట్యూడ్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, యాంగులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ప్రైమ్ మెరిడియన్ అంటే 0 డిగ్రీస్ మెరిడియన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పర్టికులర్ ప్రాంతంలో ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఉంటే మీరు ఇది 0 డిగ్రీస్ అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎర్త్ యొక్క సెంటర్కి ఒక లైన్ డ్రా చేసి ఓకే ఈ ప్రైమ్ మెరిడియన్ నుంచి యాంగిల్ ఎంతో ఉందో కొలిస్తే 30 డిగ్రీస్ వచ్చింది. లేదా మీరు ఈ ప్రాంతంలో లొకేట్ అయి ఉన్నారు. ఓకే, మీ ప్రాంతం నుంచి ఇక్కడికి ఒక ఎర్త్ యొక్క సెంటర్కి ఒక లైన్ గీసి ఈ యాంగిల్ మెజర్ చేస్తే నియర్లీ 65 డిగ్రీస్ వచ్చింది. సో అంటే మీ యొక్క లాంగిట్యూడ్ ఎంత అంటే 65 డిగ్రీస్. అంటే ఈ యాంగిల్ మనకి ఎక్కడి నుంచి కొలుస్తారంటే ప్రైమ్ మెరిడియన్ నుంచి కొనడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్. ఓకే, సో ప్రైమ్ మెరిడియన్ అదే 0 డిగ్రీస్ మెరిడియన్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ
మీరు గుర్తుపెట్టుకునే ఒక విషయం ఏంటి అంటే ఈ లాంగిట్యూడ్స్ అనేవి లాటిట్యూడ్స్ లాగా కంప్లీట్ సర్కిల్స్ కాదండి, ఇవి సెమీ సర్కిల్స్ అనమాట. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేస్తుంటాయంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి కనెక్ట్ చేసే సెమీ సర్కిల్స్ అండి. ఓకే, అండ్ ఈ సెమీ సర్కిల్స్ అన్ని ఇక్కడ ఒకదానికొకటి ప్యారలల్గా ఉండవు, ఎందుకంటే ఈ ఈక్వేటర్ దగ్గర మాత్రమే ఈ లాంగిట్యూడ్స్ అనేవి పెర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఉంటాయి, ఒకదానికొకటి పెర్ఫెక్ట్ డిస్టెన్స్లో స్పేస్ చేయబడి ఉంటాయి. అండ్ ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ కూడా ఆ లాంగిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ అనేది మెల్లమెల్లగా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే పోల్ దగ్గర కలిసిపోలేవి, వాటి మధ్య డిస్టెన్స్ పోల్ దగ్గర కంప్లీట్గా జీరో అయిపోవాలి. అంటే ఇప్పుడు ఎంతలా చెప్పాలనుకుంటే కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఈక్వేటర్ దగ్గర మనకి ఈక్వేటర్ ఎంత అంటే 40,075 కిలోమీటర్లు కదా, 40,075 కిలోమీటర్లు అంటే కదా ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ 40,075 కిలోమీటర్లు అని చెప్తాం ఈక్వేటర్ దగ్గర. సో అదే మనకి ఈక్వేటర్ యొక్క లెంత్ అనమాట. సో ఈక్వేటర్ దగ్గర కరెక్ట్గా చూసుకుంటే మనకి 40,075/360 వేసామనుకోండి, వాల్యూ ఎంత వస్తుందంటే నియర్లీ 111.32 కిలోమీటర్, 111.32 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఈక్వేటర్ దగ్గర 1 డిగ్రీ లాటిట్యూడ్కి నెక్స్ట్ లాటిట్యూడ్కి మధ్యలో దూరం ఎంత అంటే 111.3 కిలోమీటర్లు. అయితే ఇది కాస్త పోల్ వైపు వెళ్తున్న కొద్దీ కూడా తగ్గిపోతుంది. అంటే కరెక్ట్గా మీరు 25 డిగ్రీస్ లాంగిట్యూడ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 25 డిగ్రీస్ లాటిట్యూడ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ 25 డిగ్రీస్ లాటిట్యూడ్ దగ్గర ఓకే ఈ రెండు పక్క లాంగిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే నియర్లీ 100.95 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇంకా పైకి వెళ్ళారనుకోండి, కరెక్ట్గా మనకి 45 డిగ్రీస్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇది కాస్త 78.86 కిలోమీటర్స్కి తగ్గిపోతుంది. ఇంకా పైకి వెళ్ళారు అంటే కరెక్ట్గా మనకి 75 డిగ్రీస్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ దగ్గరికి వెళ్ళారు, అప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ జస్ట్ 28.97 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇంకా పైకి వెళ్ళారు అంటే పూర్తిగా పోల్ దగ్గరికి వెళ్ళిపోయారు, అసలు ఆ రెండు కలిసిపోతాయి కాబట్టి వాటి మధ్య డిస్టెన్స్ కంప్లీట్లీ జీరో అనమాట, ఇంకా వాటికి వాల్యూ కూడా లేదనమాట. అంటే ఇవి ఆ వాల్యూ కాస్త వాటి మధ్య డిస్టెన్స్ కాస్త మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇలా కాన్స్టెంట్ డిస్టెన్స్ లేకపోవడం వల్ల లాంగిట్యూడ్స్ని మనం ఎక్కువగా రెండు ప్రాంతాల మధ్య డిస్టెన్స్ని కొలవడానికి వాడమండి, కంపల్సరీగా వాడడానికి అయితే ఇష్టపడం, అంటే వాటిని వాడుకొని మనం ఏమి సాధించలేం కూడాను. ఓకే, సో మరి లాంగిట్యూడ్స్ అంటే ఒక ప్రాంతం యొక్క, అది కూడా లొకేషన్ అన్నారు కదా, అది కూడా యాంగులర్ డిస్టెన్స్ అన్నారు కదా, మరి లాంగిట్యూడ్స్ ఏమని పిలవాలి, ఒక కరెక్ట్ నేమ్ ఏంటి, ఎగ్జాక్ట్ నేమ్ ఏంటంటే వీటిని మనం మెరిడియన్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, యాంటీ మెరిడియన్, ప్రైమ్ మెరిడియన్ అంటాం కదా, మనం పిఎంఏఎం అని చెప్పి పిలుస్తాం కదా. సో ఆ విధంగా వీటిని మెరిడియన్స్ అయితే పిలవడం జరుగుతుందండి. అండ్ ఈ మెరిడియన్స్ అన్నీ కూడా 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్ వైపుకి ఒక 180 ఉంటాయి, ఓకే, వెస్ట్ వైపుకి 180 ఉంటాయి. అయితే ఆ 180ది ఏదైతే ఉందో ఇది రెండింటికి కామన్ అనమాట, అంటే 0కి ఆపోజిట్గా అవతల వైపు మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. సో 180 డిగ్రీస్ 0 డిగ్రీస్ తీసేస్తే మధ్యలో మొత్తం మనకి 358 వరకు ఉంటాయి, ఈ రెండు కలిపితే మొత్తం 360 లాంగిట్యూడ్స్ ఉంటాయండి. 360 లాంగిట్యూడ్స్ అంటే ఇక్కడ 180 తీస్తే ఇటువైపు 179, అటువైపు 179, సో ఈ రెండు కలిపితే నియర్లీ 358 అవుతుంది. వాటికి ఈ రెండు 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్, 180 డిగ్రీస్ మెరిడియన్ యాంటీ మెరిడియన్ అంటాం దీన్ని. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ యాంటీ మెరిడియన్. ఈ రెండింటిని కలిపితే మనకి నియర్లీ 360 లాంగిట్యూడ్స్ అయితే అవుతాయండి. ఓకే, అలాగే అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈక్వేటర్ నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్యలో ఉంది ఈక్వేటర్, అంటే లాటిట్యూడ్స్లో దాన్ని బేసిక్గా తీసుకున్నామండి. బట్ లాంగిట్యూడ్స్ విషయంలో మనకి పెర్ఫెక్ట్గా ఏ లైన్ని పెర్ఫెక్ట్గా ఒక 0 డిగ్రీస్ లాంగిట్యూడ్గా తీసుకోని చెప్పి ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, అంటే మన ఇండియా వాళ్ళు అయితే మన దగ్గర ఉన్న లాంగిట్యూడ్ని, లేకపోతే ఆఫ్రికా వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ దగ్గర ఉన్న లాంగిట్యూడ్ని, ఓకే, అమెరికా వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఉన్న లాంగిట్యూడ్ని, ఏ లైన్ని పడితే ఆ లైన్ని వాళ్ళకి మెయిన్ 0 డిగ్రీస్ లాంగిట్యూడ్గా తీసుకునేవారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా లాంగిట్యూడ్స్ ఉండేటప్పటికి కన్ఫ్యూజన్ వచ్చేసేది. అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి, ప్రపంచం అంతా కలిసి, చాలా అంటే ప్రపంచం సైంటిస్ట్ వీళ్ళందరూ కలిసి 1884లో 1884 ఈ టైంలో వాషింగ్టన్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని అయితే చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే 0 డిగ్రీస్ లైన్గా ఏ లైన్ని పిలవాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఓకే, లండన్లో గ్రీన్విచ్ అనే ప్రాంతంలో, ఓకే, బ్రిటిష్ వాళ్ళ లండన్లో గ్రీన్విచ్ అనే ప్రాంతంలో ఒక అబ్జర్వేటరీ ఉంది, అంటే బ్రిటిష్ వాళ్ళ ఒక అబ్జర్వేటరీ ఉంది, దాని పేరే రాయల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. సో ఈ రాయల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఏదైతే ఉందో ఈ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలోంచి వెళ్తున్న లైన్ ఒక లాంగిట్యూడ్ ఉంటుంది కదా, సో ఆ లాంగిట్యూడ్నే మనం ఒక 0 డిగ్రీస్ లాంగిట్యూడ్గా తీసుకుందామని చెప్పి దాన్నే పెర్ఫెక్ట్గా అందరూ ప్రపంచ దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేశాయి. సో ఇప్పటికీ కూడా 0 డిగ్రీస్ లైన్ అంటే ఆ గ్రీన్విచ్ నుంచి వెళ్ళే లైన్నే మనం ప్రైమ్ మెరిడియన్గా, ఓకే, ప్రైమ్ మెరిడియన్గా అయితే వాడుతూ ఉన్నామండి.
సో ఫైనల్గా ఇప్పుడు లాంగిట్యూడ్స్ యొక్క హెల్ప్ ఏంటి, మనకి యూజ్ ఏంటి చేశారంటే, ఒకటి సింపుల్గా చెప్పంటే ఫస్ట్ పాయింట్ మనకి దానికి లొకేషన్ తెలుసుకోవడానికి మనం వాడతాం. అయితే రెండోది డిస్టెన్స్ని కొలవడానికి అయితే మనం దీన్ని వాడలేమండి. అంటే లాటిట్యూడ్స్ లాగా డిస్టెన్స్ని కొలవడానికి మనం వాడలేం. మరి దేనికి వాడతాం మెయిన్గా చెప్పంటే, ప్రధానంగా చెప్పంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ లోకల్ టైం. అంటే ఒక ప్రాంతంలో ఉన్న లోకల్ టైంని క్యాలిక్యులేట్ చేయడానికి మనం మెయిన్గా వాడేది ఏంటంటే ఈ లాంగిట్యూడ్స్నే వాడతాము. అండ్ ఈ ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉందో, ఈ ప్రైమ్ మెరిడియన్ గుండా వెళ్ళే 0 degrees లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రీన్విచ్ మీన్ టైం అని కూడా పిలుస్తాం. అంటే దాన్ని బేస్ చేసుకుని ప్రపంచంలో ఉన్న టైం అంతా కూడా ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉంటామంట. సో ఈ ప్రైమ్ మెరిడియన్ గుండా వెళ్ళే టైం లైన్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని గ్రీన్విచ్ మీన్ టైం అని చెప్పి పిలుస్తాము. దాన్నే మనం ప్రపంచ టైం, వరల్డ్ టైం అని కూడా పిలుస్తామండి. ఓకే, అండ్ దీన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఉన్న టైంని కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అందుకని కొన్నిసార్లు లాంగిట్యూడ్స్ని మనం టైం లైన్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఇది వీటికి సంబంధించిన విషయం నాన్న. ఓకే, టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, బట్ మీకు తెలుసుకోవడానికి ఇక్కడ మీకు కొన్ని పాయింట్లు కూడా చూపిస్తాను. కావాలంటే ఇవి ఒకసారి చూసుకొని అబ్జర్వ్ చేయండి. జస్ట్ నేను పాస్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. లాటిట్యూడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లాంగిట్యూడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇక్కడ మనకి లాటిట్యూడ్స్ సంబంధించిన పాయింట్లు ఉన్నాయి. వాటిని ప్యారలల్స్ అంటారు. ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాయి. ఓకే, అండ్ ఇవి నార్త్ ఆర్ సౌత్ డైరెక్షన్లో ఈక్వేటర్ నుంచి డిస్టెన్స్ని కొలుస్తాయి. ఇవి అన్నింటికి కూడా మనకి ఒకదానికొకటి ప్యారల్గా ఉంటాయి. ఇవి ఎప్పటికీ కూడా ఒకదానికొకటి టచ్ చేయవండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ మెరిడియన్ని కరెక్ట్గా 0 degrees మెరిడియన్ని మనకి ఇక్కడ ఉంటుంది 0 degrees మెరిడియన్. ఓకే, 0 degrees మెరిడియన్ మనకి రైట్ యాంగిల్లో కట్ చేస్తూ ఉంటాయి కరెక్ట్గా ఇవన్నీ కూడాను. ఓకే, అలాగే ఈ లాటిట్యూడ్స్ అన్నీ కూడా ఇవి ఒక ప్లేన్లో ఉంటాయంట. ఆ ప్లేన్లు అనేవి ఈ ఎర్త్ యొక్క యాక్సిస్కి రైట్ యాంగిల్లో ఉండే ప్లేన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేన్ కూడా ఎర్త్ యొక్క యాక్సిస్కి రైట్ యాంగిల్ ఇలాగ ప్లేన్స్ ఉంటాయి కదా. ఓకే, ఇలా ప్లేన్స్ ఉంటాయి. ఆ ప్లేన్స్ చుట్టూ కూడా ఇవి ఉంటాయి. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇవి పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చిన్నవిగా మారిపోతాయి. ఓకే, అలాగే ఈక్వేటర్ దగ్గర మాత్రమే పెద్దగా ఉంటాయి. అదే లాంగెస్ట్ సర్కిల్ అనమాట. దాన్ని గ్రేట్ సర్కిల్ అని కూడా పిలుస్తాం. అలాగే లాంగిట్యూడ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ పాయింట్లు చూడండి అన్న. ఓకే, లాంగిట్యూడ్స్ని మనం మెరిడియన్స్ అని కూడా పిలుస్తాం. ఇవి నార్త్ నుంచి సౌత్ వైపుగా ఉంటాయి. ఓకే, అవి ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు ఉన్న డిస్టెన్స్ని కొలుస్తాయి. దేనికి సంబంధించి అంటే ప్రైమ్ మెరిడియన్కి సంబంధించి ఈస్ట్ వైపు ఎంత దూరం ఉంది లేదా వెస్ట్ వైపు ఎంత దూరం ఉంది అనే దూరం చెప్పడానికి లాంగిట్యూడ్స్ ఉపయోగపడతాయి. ఓకే, అలాగే మనకి ఇవి ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ కూడా కలుస్తూ ఉంటాయి. కరెక్ట్గా పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పూర్తిగా కలిసిపోతాయి. అంటే వీటి మధ్య దూరం అన్నింటికంటే ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా ఈక్వేటర్ దగ్గరే ఉంటుంది. ఓకే, అలాగే ఇవి ఈక్వేటర్ని రైట్ యాంగిల్స్లో క్రాస్ చేస్తాయి. కరెక్ట్గా అంటే ఇప్పుడు చెప్పాం కదా, లాటిట్యూడ్స్ అనేవి ఈ ప్రైమ్ మెరిడియన్ని రైట్ యాంగిల్స్లో క్రాస్ చేస్తే అన్నాం కదా, ఇవి మనకి ఈక్వేటర్ని రైట్ యాంగిల్స్లో క్రాస్ చేస్తాయి. ఓకే, అలాగే వీటికి ప్లేన్స్ సేమ్ దానిలాగే ప్లేన్స్ ఇచ్చాడు మనకి. ఓకే, బట్ ఈ ప్లేన్స్ ఏంటి అంటే ఈ లాంగిట్యూడ్స్కి సంబంధించిన ప్లేన్స్ అనేవి ఎర్త్ యొక్క యాక్సిస్కి ప్యారల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ప్లేన్ ఇలాగ ప్యారల్గా ఉంటాయని చెప్తున్నారు. అలాగే అన్ని లాంగిట్యూడ్స్ కూడా లెంత్ ఒకలాగే ఉంటుంది. అలాగే వీటిని మనం గ్రేట్ సర్కిల్స్ యొక్క హాఫ్స్ అని కూడా పిలుస్తాం. అంటే సగం అనమాట. ఇవి సగమే ఉంటాయి. అంటే కంప్లీట్గా ఉండేవి సెమీ సర్కిల్స్ కదా. ఓకే, సో ఇది మనకి వీటికి సంబంధించిన విషయం. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి 1884లో ఒక అగ్రిమెంట్ ద్వారా ఈ 0 degrees ప్రైమ్ మెరిడియన్ని ఒప్పుకున్నారు అందరున్నాం కదా. దాన్ని మనం ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ అని కూడా పిలుస్తామండి. అలాగే ఫైనల్గా మీకోసం ఇక్కడ క్వశ్చన్ అన్న. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడండి. ఓకే, 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద లాంగిట్యూడ్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. అలాగే సెకండ్ స్టేట్మెంట్ వీ డిటర్మైన్ టైమ్ ఇన్ రిలేషన్ టు గ్రీన్విచ్ మీన్ టైం అని చెప్తున్నాడు. సో అంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. రెండిట్లో ఏది కరెక్ట్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమో 1 only, 2 only, అలాగే బోత్ 1 and 2, అలాగే నన్ను ఆన్సర్ ఏది కరెక్ట్ కాదని. ఓకే, సో ఆన్సర్ తెలిస్తే మీకు కామెంట్ చేయండి, లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదా పిన్ కామెంట్లో కానీ ఆన్సర్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి అన్న. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.